నమః సభాయ నమః. ఇప్పుడు మహాపురుష యోగాల్లో తర్వాత మనం బుధగ్రహం గురించి చూద్దాం. బుధగ్రహం గురించి భద్రయోగంలో చెప్తారు. అంటే భద్రం అనగానే సేఫ్, ప్రశాంతంగా ఉంటుంది. ఈ బుధుడితో వాణిజ్యం, వ్యాపారం, అలాగే బుధుడు ఆటలు, అలాగే పొయిటిక్ నాలెడ్జి, ఈ పౌరాణికంగా కానీ ఆర్టిస్టిక్, ఎనీ ఆర్టిస్టిక్. అంటే మీకు పొయిటిక్లో ఎలా వస్తుంది? మీకు బుధుడు 3వ స్థానాధిపతి. మామూలుగా అయితే 3 అంటేనే ఇమాజినేషన్, ఎయిర్ అని చెప్పాను. సో ఎయిర్లో ఊహించేవేంటి? కవిత్వాలు. అవి అంటే ఆ విధంగా కూడా రావచ్చు. అంటే వాళ్ళకి కవిత్వాలు, ఈ పురాణాలు చెప్పడంలో చాలా గొప్పవాళ్ళు అయ్యారనుకోండి, అది మహాపురుష యోగంలో ఉందనుకోండి, అది మహాపురుష యోగంలో ఎలివేట్ అయ్యి వాళ్ళకి యోగాలు వస్తాయి. అలాగే బుధుడు ఆటలు, ఆర్టిస్టిక్లో కొన్ని వస్తాయి. అలాగే మీకు వ్యాపారంలో, అలాగే ఈ న్యాచురల్ షష్టం మీరు చూడండి. ఇక్కడ న్యాచురల్, అది కూడా ఎనాలిసిస్ ఒకసారి చెప్పాలి. న్యాచురల్గా షష్టం అంటే బుధుడు షష్టం, శత్రువు రుణం అంటే ఇక్కడ డాక్టర్స్, ఆడిటర్స్, రుణం మీద ఆడిటర్, ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు మనకి. సో ఓకే, ఎనీహో మామూలుగా బుధుడు ఇదొక్కటి ఉచ్చ మూల త్రికోణం స్వక్షేత్రం, ఇది ఓన్లీ స్వక్షేత్రం. ఇది 2 ఉన్నాయి. ఇవి 1, 4, 7 బదులైతే మనకి బుధుడిచ్చే యోగాలు. సౌమ్యంగా, ప్రశాంతంగా, వాళ్ళు మాటలు బాగా మాట్లాడటం, వ్యవహార జ్ఞానం ఉండటం, మీడియేషను, ఇలా మిడిల్ మ్యాన్, మీడియేషన్, ఇలాంటి కమ్యూనికేషన్, బెస్ట్ కమ్యూనికేటర్స్. వాళ్ళు వ్యవహారం పంపిస్తే చాలా బాగా సాత్వికంగా సాల్వ్ అవడం. సాత్విక కారకుడు బుధుడు, ఎవరితోనూ ఎక్కువ క్లాషెస్ ఉండవు. వ్యవహార నాలెడ్జి, లాయరు, ఆ నాలెడ్జి వేరు. మామూలుగా బుధుడు వ్యవహార జ్ఞానం అవన్నీ ఉంటాయి. సో లాజికల్ రీజనింగ్, ఇవన్నీ కూడా థింకింగ్స్ అన్నీ కూడా మనకి బుధుడే. ఇప్పుడు అలాగే యోగాల్లో చెప్పాల్సి వస్తే, ఇది లగ్నం అయితే అలాగే ఉంటుంది. అలాగే ఇది లగ్నం అయితే ఇక్కడ బుధుడు ఉండకండి, ఇక్కడ ఉంటే 1, 2, 3, 4లో బుధుడు ఉన్నట్టు. ఇది లగ్నం అయితే ఇదో యోగం. అలాగే ఇది 7వ లగ్నం అంటే ఇక్కడ. అలాగే ఇది 7వ లగ్నం అంటే లగ్నం ఇక్కడ, బుధుడు ఇక్కడ. అలాగే ఇది లగ్నం అయ్యి బుధుడు ఇక్కడ, సప్తమంలో బుధుడు వచ్చాడు. ఈ విధంగా 7. అలాగే ఇప్పుడు 10వ ప్లేస్ అంటే చూడండి, ఇది లగ్నం అయ్యి ఇది 10వ ప్లేస్లో బుధుడు. అలాగే ఇది 10వ ప్లేస్ అంటే ఇక్కడ, ఇది లగ్నం అయ్యి ఇది బుధుడు ఉంటే 10వ ప్లేస్లో. 10 అంటే ఉద్యోగం. మీకు ఇక్కడ 4, 1 అంటే అతని పొజిషన్, ఒరిజినల్గా లగ్నం అంటే ఎలివేటెడ్ పొజిషన్. ఇది 4 అంటే వాహనం, విద్య, ఇల్లు, అవన్నీ పొజిషన్స్ అన్ని. ఇవి 7 అంటే సప్తమాధిపతి అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు. చతుర్థం మళ్ళీ సప్తం, అదో క్యాలిక్యులేషన్. అంటే వాహనం, విద్య, ఇల్లు, తల్లి, ఇవన్నీ అలా చూస్తాం. మళ్ళీ 7 కూడా అవే చూస్తాం. అంటే చతుర్థానికి మళ్ళీ చతుర్థం. ఇప్పుడు ఇక్కడ లగ్నం అయితే ఇక్కడ సప్తం అనుకోండి, ఇక్కడ 4 అనుకోండి, 1, 2, 3, 4. ఈ చతుర్థం ఇది నథింగ్ బట్ 4కి 4. అంటే 4కు ఉన్న రిజల్ట్స్ అన్నీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అవి ఎలివేట్ అవుతాయి అవి. సో ఈ విధంగా 7వది. అలాగే 10వ స్థానం. 10వ స్థానం కూడా మీరు చూస్తే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ 10, మామూలుగా ఇక్కడ 7వ స్థానం అనుకోండి. 7 నుంచి కూడా మళ్ళీ అది వస్తుంది. అంటే లగ్నాత్తు 7th, ఇది 10th కదా. దీని నుంచి మళ్ళీ 10 లెక్కెట్టండి, మళ్ళీ 7 వస్తుంది. అంటే రాజ్యం ఈజ్ నథింగ్ బట్ 7th. అంటే ఇవి కొంచెం డీప్ ఎనాలిసిస్లో అవి ఎలా చూడాల్సి వస్తుందో అవి తర్వాత చూద్దాం. ఇవి కనుక మనకి 1, 4, 7, 10లో ఇటు నుంచి ఇటు 4 ఎలా అయిందో, ఇటు నుంచి ఇటు 10 ఎలా అయిందో, ఈ విధంగా మనకి బుధుడు వల్ల మనకి యోగాలు ఇలా కనబడతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కుజుడు. అంటే శుక్రుడు, గురుడు అయ్యారు.
బుధుడు కూడా అయిపోయింది. ఇప్పుడు కుజుడు. కుజుడు మామూలుగా స్వక్షేత్రం, మూల త్రికోణం ఈ టైప్. ఇది ఒక ప్లేసు. ఉచ్చ ఇది ఇక్కడ ఉచ్చ, మకరం, ఇది వృశ్చికం, ఇది మేషం. అసలు కుజుడు మీకు ఎరుపు అవన్నీ కాళ్ళు. ఆడవాళ్ళకి అందుకనే మంగళవారం మంగళప్రదం, మంగళుడు అంటే బొట్టు, ఆ కుంకుమ, అలాగే రక్తం, ధైర్యం, ఇవన్నీ మంగళప్రదమైనటువంటి ప్లానెట్టే కుజుడు. ఐశ్వర్యం, భోగం అంటే మంచి ఐశ్వర్యం, క్యాష్ బాగా కలిసి రావాలన్నా, అదృష్టం, ఇవన్నీ కూడా ఉండడానికి కుజుడు ఉండాలి. మంచి అదృష్టకారకుడు కూడా కుజుడే. కుజుడు బాగుంటేనే మనిషిలో ధైర్యం ఉంటుంది, బలం ఉంటుంది, రక్తం ఇవన్నీ ఉంటుంది. మనిషి ధైర్యవంతుడు అయితేనే కదా అన్ని పనులు బాగా ధైర్యంగా చేయగలడు. కనుక ఎక్కడైతే ధైర్యం మిస్ అవుతుందో అక్కడ కుజుడు లేనట్టు అక్కడ మిగిలిన పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఒక్క ధైర్యం ఉంటే మొత్తం మిగిలిన అన్ని ఐశ్వర్యాలు తిరిగి వస్తాయి. ఇవన్నీ మనం నలమహారాజ్ స్టోరీలో కూడా అదే చెప్తారు. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఇది లగ్నం అయితే మనం ఒకటి కదా, ఇది లగ్నం అయితే ఒకలా ఉంటుంది. అలాగే ఇది లగ్నం అవ్వచ్చు, ఇది లగ్నం అవ్వచ్చు, ఇది ఒక పాజిబిలిటీ. అలాగే ఇవి సప్తమం అయితే, ఇక్కడి నుంచి ఇది సప్తమం అయితే, ఇది సప్తమం అయితే, అలాగే ఇది సప్తమం అయితే, లగ్నమై ఇది సప్తమం అయితే, ఆ టైప్ యోగాలు. ఎందుకంటే కూజ భూమి నుంచి పుట్టినవాడు, క్షేత్రకారకుడు, పొలాలు, స్థలాలు, అవన్నీ భూములు అన్నీ ఉంటాయి, ధైర్యం ఉంటుంది. తర్వాత మీకు ఆ పెద్ద పెద్ద ఆర్మడ్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎందుకంటే వీడు ప్రభుత్వ కారకుడు. సో రాజయోగం, మహాపురుష యోగం కలిపి ఇవ్వగలిగిన క్యాండిడేట్ వీడు కుజుడు. సో 1, 4, 7, 7 అయితే ఇలా ఉంటుంది. 10 అయితే కూడా ఇలా ఇక్కడి నుంచి 10, అలాగే ఇక్కడి నుంచి 10, ఇక్కడి నుంచి 4, ఇక్కడి నుంచి 10, ఇక్కడి నుంచి 10 కుజుడు. అలాగే ఇక్కడి నుంచి 4 మళ్ళీ సింహరాశి నుంచి కుజుడు వృశ్చికంలో స్వక్షేత్రంలో ఉన్న అది పెద్ద యోగం. అలాగే ఇక్కడి నుంచి రాజ్యంలో కుజుడు, అది గొప్ప యోగం. ఇవన్నీ కూడా కుజుడిది మనం ఇలా చూడాల్సి వస్తుంది. అంటే ఒకటి ఎక్కడైనా సరే చతుర్థం, సప్తమం, రాజ్యంలో స్వక్షేత్రంలో వాళ్ళు ఉండాలి. దానికి అనుగుణంగా లగ్నాలు 1, 4, 7, 10లోనే లగ్నాలు అవ్వాలి. మిగిలిన ప్లేస్లో మిగిలిన యోగాలు ఎలా వస్తాయో అది వేరేలా చూద్దాం. అది ఇంకా శనీశ్వరుడు మామూలుగా ఇదొక స్వక్షేత్రం, ఇది మూల త్రికోణంలో ఇది పవర్ఫుల్ స్వక్షేత్రం. అలాగే ఉచ్చ, శని ఉచ్చ. ఇప్పుడు ఈ ఉచ్చలు ఇలాంటివన్నింటిలో కూడా ఎవరెవరు పుట్టారో ఎనాలిసిస్లో అన్నీ మీరు చూడొచ్చు. తర్వాత మనంతా కూడా ఎనాలిసిస్ చూద్దాం. అంటే ఒక ఎలివేటెడ్ హయ్యెస్ట్ పొజిషన్, వాళ్ళు ఎలాంటి సామాన్యంగా పుట్టినా వాళ్ళు హయ్యెస్ట్ పొజిషన్లోకి ఎలా వెళ్ళారో అందులో వస్తుంది. సరే, ఇది మామూలుగా అయితే ఇది లగ్నం అవ్వచ్చు, ఇది లగ్నం అవ్వచ్చు, ఇది లగ్నం అవ్వచ్చు, అదో పాజిబిలిటీ. అలాగే ఇవి సప్తం అవ్వచ్చు, ఇవి సప్తం అవ్వచ్చు, ఇవి సప్తం అవ్వచ్చు, ఇది సప్తం అవ్వచ్చు, అదో యోగం. అలాగే ఇది రాజ్యం, ఇది రాజ్యం అవ్వచ్చు, అలాగే ఇది రాజ్యం అవ్వచ్చు, ఇక్కడి నుంచి సరిపోయింది. అలాగే ఇది చతుర్థం ఎలా అయిందో అలాగే ఇక్కడి నుంచి చూస్తే ఇది రాజ్యం, ఇది ఒకటే. అలాగే సప్తం, ఇక్కడి నుంచి ఇది సప్తం, ఇక్కడ లా పెడితే ఇక్కడ లగ్నం అయితే ఇది సప్తం, ఇది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు,
అది నెక్స్ట్ పాసిబిలిటీలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ లగ్నం అయితే ఇక్కడ సప్తమంలో శని స్వక్షేత్రం, ఇది ఎంతవరకు ఉండొచ్చా ఉండకూడదా, ఏ రేంజ్లో వాడు మనకి ఎలా రిజల్ట్స్ ఇస్తాడు అవోటి. ఇప్పుడు చూడండి ఇక్కడ లగ్నం మేష లగ్నం అయింది, శని ఉచ్చ, చాలా పెద్ద ఆఫీసర్ అయిపోతాడు, చాలా పెద్ద పెద్ద భూములు ఉండొచ్చు, బోల్డ్ పొజిషన్ ఉండొచ్చు. కానీ సప్తమంలో శని ఉండొచ్చా, ఎంతవరకు ఉండొచ్చు, ఉంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే వైవాహిక జీవితంలో ఏ సప్తమం కదా ఇది. ఇవన్నీ కొంచెం డీప్ అనాలిసిస్లోకి వస్తాయి, అవన్నీ కూడా చూద్దాం. మరి మెల్లిగా ఇక్కడికి మహాపురుష యోగాలు అయ్యాయి. ఇవి మీకు ప్రాక్టికల్గా ఎలా ఉన్నాయో చూసుకుంటే అది మీకు ఆ యోగం వాళ్ళకి ఎలా ఇచ్చిందో, ఒకవేళ యోగం ఎందుకు ఇవ్వలేదో మిగిలిన ఫ్యాక్టర్స్ బట్టి చూసుకోవాల్సి వస్తుంది. సభాయ నమః. శ్రీమాత్రే